హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆశ వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వైజాగ్లో ఉన్న చాలా ఫేమస్ జూ ఇందిరాగాంధీ జూ పార్క్కి వచ్చేసాం. ఇది బీచ్కి దగ్గరగా ఉండే చాలా అందమైన జూ. మీరు కూడా ఇంట్లో కూర్చొని జూ లోకాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అండ్ జూ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 4 PM ఎవ్రీ మండే హాలిడే. టికెట్ తీసుకొని లోన్కి అయితే వచ్చేసాం. జూ లోన్కి ఎంటర్ అయ్యాక పార్క్ అంతా ఎలా విజిట్ చేయాలి, ఏ ప్లేస్లో ఏ యానిమల్స్ ఉంటాయి అనేది మ్యాప్లో చూడొచ్చు. మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళండి. ప్రకృతి అందాల మధ్య జంతువుల్ని చూడడానికి ది బెస్ట్ స్పాట్ గాయస్. ఇక్కడ సమ్మర్ సీజన్లో కూడా చల్లగా అనిపించేలా చాలా చెట్లు ఉన్నాయి. పిల్లలకి ఇది ఒక నాలెడ్జ్ ట్రిప్ లాంటిది, ఎందుకంటే ప్రతి జంతువుల దగ్గర సమాచారం బోర్డులు అయితే ఉన్నాయి. వాటిని చదివితే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం చాలా యానిమల్స్ని చూడొచ్చు. ఆస్ట్రిచ్, జీబ్రా, జిరాఫీ ఇలా చాలా యానిమల్స్ని చూడొచ్చు. అండ్ మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. జూలో చిన్న చిన్న క్యాంటీన్లు ఉన్నాయి. అండ్ పిల్లల కోసం చిన్నపాటి ఆట ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ట్రిప్స్కి, పిక్నిక్కి పర్ఫెక్ట్ ప్లేస్ గాయ్స్. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి క్రోకోడైల్స్ అన్ని బయటకు వచ్చేసి పడుకొని అయితే ఉన్నాయి. స్నేక్స్ అయితే మరి అంత ఎక్కువగా కనిపించలేదు గాయస్, చాలా తక్కువ అయితే ఉన్నాయి. బర్డ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గాయస్. అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి.
वो क्या खोल के बैठा है सिलिकॉन ఇక్కడ మంకీస్ అయితే చాలా బాగా ఆడుకుంటున్నాయి గాయస్. ఇందిరాగాంధీ జూ పార్క్ సందర్శన నిజంగా ఒక మంచి అనుభవం. మీరు వైజాగ్ వస్తే తప్పక ఒకసారి ఇక్కడికి రావాల్సిందే గాయస్. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వ్లాగ్తో. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టి కామెంట్స్లో మీ ఫేవరెట్ యానిమల్ ఏంటో చెప్పేసేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.